హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 35. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి హాల్లో ఉన్న హృదయ్ వాళ్ళ అమ్మ నాన్న నాని అందరూ షాక్ అవుతారు. ఆ వ్యక్తి వాళ్ళని చూసి హ్యాపీగా నవ్వుతూ వచ్చి ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంటూ వాళ్ళని చుట్టేస్తుంది. వాళ్ళు కూడా ఆనందంగా తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, చందు ఏంటే ఈ టైంలో ఈ సడన్ ఎంట్రీ, వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు, నిన్న కాల్ చేసినప్పుడు కూడా ఇంటికి ఎప్పుడు వస్తావే అంటే ఇంకా కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పావు, ఇప్పుడేమో చెప్పా పెట్టకుండా బ్యాగ్ తీసుకుని వచ్చేశావు అంటూ హృదయ్ని చూస్తూ, ఏంట్రా నీకు ముందే తెలుసుగా చందు వస్తుంది అని, నీకు చెప్పకుండా అది ఏ పని చేయదు, మరి నువ్వు కూడా చెప్పలేదు మాకు అంటూ అలిగినట్టు ఫేస్ పెట్టి, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారా అంటారు హృదయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అయ్యో మామ్, చందు వస్తుందని నాకు కూడా తెలియదు, ప్రామిస్ మామ్, నాకు కూడా చెప్పలేదు తను వస్తున్నట్టు, నాకు ముందే చెప్పుంటే స్టేషన్కి కార్ తీసుకుని వెళ్ళేవాడిని కదా అంటాడు హృదయ్. అవును మా, అన్నయ్యకి కూడా నేను వస్తున్న విషయం చెప్పలేదు, అక్కడ నా వర్క్ ఫినిష్ అయింది, అందుకే అందుకే మా, నా వర్క్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను, సడన్గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరికీ చెప్పలేదు అంటుంది చందు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే ఇంక నువ్వు మా దగ్గరే ఉంటావుగా అంటారు. అవునుమా, ఇంక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మీ అందరితో కలిసే ఉంటాను అని చెప్తుంది చందు. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు. చందు హృదయ్ని వాళ్ళ డాడ్ని చుట్టేసి ఎలా ఉన్నారు అని అడిగింది. వాళ్ళు ఇద్దరూ కూడా చందుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ, నువ్వు లేవనే లోటు తప్ప మిగతా అంతా సూపర్ రా అని చెప్తారు. వాళ్ళ మాటలకి చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత వాళ్ళని వదిలి తమ నాని దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకుని, ఎలా ఉన్నావు గ్రాని అని అడుగుతుంది. అన్నపూర్ణ గారు సంతోషంగా ఉండు తల్లి అని దీవించి ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి, నేను చాలా బాగున్నాను బంగారు తల్లి, నువ్వు వచ్చావుగా ఇంకా బాగుంటాను అంటూ, నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు, సరిగా తింటున్నావా లేదా అసలు అని అడిగారు చందు చేతుల్ని తడుముతూ. బాగా అడిగావు అత్తయ్య, చూడండి ఎలా తయారయ్యిందో, సన్నగా పుల్లలా అయిపోయింది, ఇంట్లో ఉండవే ఎంచక్క మన బిజినెస్ చూసుకోండి అంటే ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఇద్దరే, మాకు మేముగా కష్టపడాలి, కొన్ని డేస్ అయినా జాబ్ చేయాలి అంటూ ఏదేదో చెప్తూ ఎవరో దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇదేమో ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరుగుతూ సరిగా తిండి కూడా తినక ఇదిగో ఇలా తయారయ్యింది అంటూ బాధపడుతుంది లత. అయ్యో మామ్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నాకేమైంది చెప్పు, నేను బానే ఉన్నాగా అంటుంది చందు తల్లిని చుట్టేస్తూ. ఏం బాగున్నావే, గట్టిగా గాలి వస్తే పడిపోయేలా ఉన్నావు, ఈ ఏజ్లో అమ్మాయిలు ఎలా ఉండాలే, బాగా తిని పుష్టిగా ఉండాలి, ఇలా కొత్తిమీర కాడలా కాదు అంటుంది అన్నపూర్ణ. చూడండి డాడ్, గ్రాని ఎలా అంటుందో, నేను కొత్తిమీర కాడలా ఉన్నానంట అంటూ గారాలు పోతూ చెప్తుంది చందు. బంగారం, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే, నిజంగా నువ్వు తగ్గిపోయావురా అని చెప్తాడు వాళ్ళ డాడ్. డాడ్, నువ్వు కూడానా అంటుంది చందు రాగం తీస్తూ. హృదయ్ చందు ఫేస్ చూసి నవ్వుకుంటూ, ఓకేలే, ఇప్పటి నుండి ఇక్కడే ఉంటుందిగా, తనకి నచ్చినవన్నీ చేసి పెట్టి ఫుల్ ఎనర్జీగా తయారు చేయండి, ఇప్పుడు ఇంకా మీ ఎమోషనల్ స్పీచ్ పక్కన పెట్టి ముందు తనకి డిన్నర్ పెట్టేది ఏమైనా ఉందా లేదా అంటాడు. అయ్యో తల్లి, నిన్ను చూసిన ఆనందంలో భోజనం విషయం మరిచేపోయాను, వెళ్ళురా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో, డిన్నర్ చేద్దువు, ఎప్పుడు తిన్నావో ఏంటో అని తొందర పెడుతుంది లత. పనమ్మాయి వచ్చి, చందు అమ్మ, మీ రూమ్ రెడీ చేసి లగేజ్ పెట్టేసి వచ్చాను, వెళ్ళండి అమ్మా అని చెప్తుంది. ఓకే అంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది చందు. ఈలోపు టేబుల్ దగ్గర అన్నీ పెట్టేసి ఉంటారు. చందుని కూర్చోపెట్టి చందుని కూర్చోపెట్టి అందరూ దగ్గర ఉండి ఒకరు అన్నం వడ్డిస్తూ, ఒకరు కర్రీ వడ్డిస్తూ, ఒకరు పప్పు, ఇంకొకరు ఫ్రై అంటూ ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తీసుకొచ్చి పెడుతూ, అది తిను ఇది తిను అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ కడుపు నిండుగా ప్రేమగా తినిపిస్తారు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక, ఓకే తల్లి, లేట్ అయింది,
ఇంక వెళ్ళి పడుకో, బాగా అలసిపోయినట్టున్నావు అని చెప్తారు. దాంతో ఓకే మా, గుడ్ నైట్ అని అందరికీ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది చందు. తర్వాత అందరూ చందు వచ్చినందుకు, ఇంకా ఇక్కడే వాళ్ళతో పాటు ఉంటాను అని చెప్పినందుకు ఎంతో సంబరపడుతూ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి పడుకుంటారు. అలా సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. పండు వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని ఇచ్చిన టైంలోపు ఫినిష్ చేస్తారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. వీళ్ళ వర్క్ ఆ కంపెనీ వాళ్ళకి నచ్చి ఇంకో 2 ప్రాజెక్ట్స్ వీళ్ళకే ఇస్తాము అని చెప్తారు. దాంతో అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. పండు వాళ్ళ బాస్ వచ్చి తనని మెచ్చుకుంటారు. నీ కష్టం వల్లే ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటూ చాలా గొప్పగా చెప్తాడు. ఆమె ఎప్పటిలాగానే చిన్న చిరునవ్వు నవ్వి, నా ఒక్కదాని కష్టం వల్లే కాదు సార్, ఇది మా అందరి కష్టం అని సింపుల్గా చెప్తుంది. పండు మాటతో టీం మెంబర్స్ అందరూ సంతోషిస్తారు. వాళ్ళకి పండుపై ఉన్న గౌరవం మరింత ఎక్కువ అవుతుంది. పండు మనసు తెలిసినవాడు కనుక తను ఎప్పుడూ ఇంతే, దేనికి తను గొప్ప అని ఫీల్ అవ్వదు. గొప్ప వ్యక్తిత్వం అని మనసులోనే అభినందిస్తూ ఆయన టీం మెంబర్స్ అందరినీ అప్రిషియేట్ చేసి, గుడ్ వర్క్ గాయస్, కీప్ ఇట్ అప్, ఈరోజు ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి, వర్క్ కొంచెం తగ్గినందుకు ఈ మధ్య పడిన కష్టానికి రిలాక్స్ అవుతారు. వాళ్ళ బాస్ చెప్పినట్టుగానే ఈవినింగ్ అందరూ ఎర్లీగా వెళ్ళిపోతారు. పండు వాళ్ళ బ్యాచ్ మాత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఎవరికి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాటల్లో ఉండగానే బేరర్ ఐస్ క్రీమ్ తెచ్చిస్తాడు. చిన్న పిల్లల్లా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అప్పుడు లేక, హమ్మయ్య, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందే బాబు, ఈ మధ్యంతా ఆ వర్క్ టెన్షన్తో నా బుర్ర హీటెక్కిపోయిందనుకో, పండు వైపు చూపిస్తూ ఒక్క నిమిషం రిలాక్స్ అవుదామనుకున్న ఈ పని రాక్షసి ఒక క్షణం కూడా వేస్ట్ చేయకూడదు, టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది అంటూ కనీసం తిండి కూడా టైంకి తినకుండా ఎప్పుడు పని పని అంటూ చావగొట్టింది అంటూ వాపోతుంది. మిగతా ఫ్రెండ్స్ లేక మాటలకు నవ్వుతూ, దాని గురించి మనకి తెలిసిందే కదే, అది పనిలో నిజంగా రాక్షసే, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసిందంటే అది ఎండ్ అయ్యే వరకు దానికి మనసు ప్రశాంతంగా ఉండదు. ఏ విషయంలో అయినా దానికి లేట్ చేయడం, ఓడిపోవడం ఇష్టం ఉండదని మనకు తెలుసు కదా. అలాంటిది ఆ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అని తెలిసి కూడా ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది చెప్పు అంటారు. "హ్మ్, నిజమేలే, అది అంత హార్డ్ వర్క్ చేయబట్టేగా ఇప్పుడు మన కంపెనీకి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవడమే కాకుండా ఇంకో 2 ప్రాజెక్టులు కూడా వచ్చాయి" అంటుంది లేక. పండు వాళ్ళ వైపు చూస్తూ, సారీనే, ఏం చేయను చెప్పండి, మనపై ఎంతో నమ్మకం పెట్టి మనకి వర్క్ అప్పగించాడు మన బాస్. అలాంటిది మనం ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. అందులో మన టీం మెంబర్స్కి హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల వాళ్ళ వర్క్ కూడా మనమే చేయాల్సి వచ్చి టైం లేకపోవడంతో నేను అలా స్ట్రిక్ట్గా ఉండాల్సి వచ్చింది అని చెప్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. ఫ్రెండ్స్ అంతా, ఏ ఏంటే ఇది, నీ గురించి మాకు తెలియదా ఏంటి, అదేదో సరదాగా అనింది, నువ్వు దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు తిను అంటూ ఇంకో ఐస్ క్రీమ్ ఇస్తారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తినేసి బిల్ పే చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అలా 2 డేస్ గడిచిపోయాయి. పండు ఇంట్లో. టైం నైట్ 8:30. పండు వాళ్ళ డాడ్తో కూర్చుని హాస్పిటల్ విషయాలు, ఇటు పండు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సీతగారు కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి వంట పూర్తయి అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దేసి పండుని వాళ్ళ డాడ్ని డిన్నర్ చేయడానికి పిలుస్తుంది. వాళ్ళు వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటారు. పండు స్మెల్ పీలుస్తూ, ఏంటమ్మా ఈరోజు స్మెల్ అదిరిపోతుంది, ఏం చేసావేంటి అంటూ మూతలు తీసి చూస్తుంది. అందులో ఉన్న కర్రీ చూసి హ్యాపీగా, వావ్ అమ్మ, గుత్తి వంకాయ చేసావా, మై ఫేవరెట్ డిష్, సో స్వీట్ ఆఫ్ యూ డార్లింగ్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. చాలు చాలే తినవే, ఈ మధ్య ఫుడ్ కూడా సరిగా తినలేదు, చూడు ఎలా అయిపోయావో అంటూ ఒకంత బాధగా చూస్తుంది పండు వైపు. పండు ఆమెను కూల్ చేస్తూ, అయ్యో మా, ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉండి టైం లేక అలా అయింది కానీ ఇప్పుడు చూడు కుమ్మేస్తాను అంటూ ప్లేట్లో కర్రీ వడ్డించుకుంటూ లొట్టలేసుకుంటూ కడుపు నిండుగా తింటుంది. పండు అలా కడుపు నిండా తినడం చూసి వాళ్ళ అమ్మా నాన్న సంతోషిస్తారు. అలా డిన్నర్ ఫినిష్ అయ్యాక సీతగారు పండుతో, ఇప్పుడు కార్తీక మాసం కదా తల్లి,
రేపు ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి అని చెప్తుంది. పండుకి గుడికి వెళ్ళడం అంటే మామూలుగానే ఇష్టం. అందులో తాను కూడా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గుడిలో 1008 దీపాలు వెలిగిస్తాను అని మొక్కుకుని ఉంటుంది. సో ఇంకేం అడగకుండా అలాగే వెళ్దామ్మా అని చెప్తుంది. దాంతో సీతగారు సరే తల్లి వెళ్ళి పడుకో, పొద్దున్నే లేవాలిగా అని చెప్తుంది. గుడిలో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.